రేయి చక్రవర్తి, అసలు నీ వల్ల ఏమీ కాదురా. నీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఏం చేశావ్ చెప్పు. ఫ్రెండ్ జీవితం బాగుపడుతుందని, అతనికి ఉన్న ఒక్కగానొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుందని నీ మీద ఆశపడి పంపితే, అసలు పెళ్లి కొడుకు ఎవరో, వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా సరిగ్గా కనుక్కోకుండా రోడ్డు మీద వెళ్ళి ఏమీ తెలియని అమాయక పెళ్లి కొడుకుని పట్టుకుని బెదిరించి వెనక్కి పంపించేసి పెద్ద విలన్లా, ఒక సూపర్ హీరోలా ఫోజులు కొడుతున్నావా. నువ్వు పక్కాగా స్కెచ్ వేసి పెళ్లి చూపులు ఆపేశానని కేశవ దగ్గర గొప్పలు చెప్పుకోవడం, తీరా చూస్తే ఎక్కడేమో శైలు వాళ్ల ఇంట్లో నిజమైన పెళ్లి చూపుల హడావుడి యథాతథంగా జరిగిపోవడం. అసలు మీ ఇద్దరి ప్లానింగ్కి, ఆ తెలివితేటలకి ఒక దండం రా సామీ. సరే, నీ ప్లాన్ ఎలాగో అట్టర్ ఫ్లాప్ అయింది అనుకో, కాని అక్కడేం జరిగిందో తెలుసా. మన శైలు తెలివి ముందు మీరిద్దరూ వేసిన ఈ వేస్ట్ ప్లాన్లు ఏమాత్రం పనికిరావు. వాళ్ళ అమ్మ ఊరికే ఇంట్లో హడావుడి చేసి, గద్దించి, కొత్త చీర కట్టించి పద్ధతిగా అందరి ముందు కింద కూర్చోబెడితే, శైలు సైలెంట్గా లొంగిపోయి ఊరుకుందా. ఏమాత్రం తగ్గలేదు రా. లోపల చాలా పద్ధతిగల, అందమైన మహాలక్ష్మిలా నటిస్తూనే, పెళ్లి కొడుకుతో ఒక్కసారి ఏకాంతంగా, ప్రశాంతంగా మాట్లాడాలి అని పర్మిషన్ తీసుకుంది. పెద్దవాళ్లు కూడా ఆ పద్ధతికి మురిసిపోయి మాట్లాడమని పంపించారు. తీరా అతని దగ్గరికి వెళ్ళాక తన అసలు సిసలైన ఊరమాస్ రూపం చూపించింది. ఏదో అమాయకంగా నవ్వుతూనే, బావగారు, నన్ను పెళ్లి చేసుకున్నావో లేదో, నిశ్చితార్థం అవ్వగానే ఏదైనా పెద్ద కోట మీదికి తీసుకెళ్లి వ్యూ చూపిస్తా అని చెప్పి, నన్ను అక్కడ నుంచే కిందకి తోసి చంపేస్తా అని పక్కా స్కెచ్తో వార్నింగ్ ఇచ్చింది. అంతే, ఆ మాట వినగానే ఆ పెళ్లి కొడుక్కి గుండె ఆగినంత పని అయింది. స్వీట్గా మాట్లాడుతున్న ఈ పద్ధతి పకోడీ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా అని భయపడిపోయి, నాకు ఈ సంబంధం వద్దు మహాప్రభో, నన్ను బ్రతకనివ్వండి, ఈ జన్మకి ఈ పెళ్లి వద్దు అని వచ్చిన దారినే వెనక్కి తిరిగి చూడకుండా పరుగెత్తుకుంటూ పారిపోయాడు. దెబ్బకి ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి. కాని అసలు డ్రామా అక్కడితో ఆగలేదురా చక్రవర్తి. ఆ పెళ్లి కొడుకు అలా భయపడి పారిపోయాక శైలు ఇంట్లో అసలు రచ్చ, పెద్ద యుద్ధమే మొదలైంది. ఆమె చేసిన పనికి వాళ్ల అమ్మ కాళికాదేవిలా మారిపోయి కడిగి పారేస్తుంటే, కన్నతండ్రి మాత్రం గుండె పగిలినంత పని అయి బాధపడ్డాడు. ఏ లోటు లేకుండా నిన్ను కంటికి రెప్పలా పెంచానమ్మా. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చాను. ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చాను, చదువుకోవడానికి పర్మిషన్ ఇచ్చాను, స్వేచ్ఛనిచ్చాను. చివరికి నా పరువును ఇలా ఊరి నడిబొడ్డున రోడ్డు మీద పడేస్తావా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మెకానిక్ కేశవ నీకేం నచ్చాడమ్మా. రేపు ఊళ్ళో వాళ్లు నీ అల్లుడు ఎవరు అని నన్ను నిలదీస్తే, ఒక మెకానిక్ అని చెప్పుకోవాలా. రోజంతా కష్టపడితే గానీ రాత్రికి కడుపు నిండా తిండి దొరకని ఆ పరిస్థితి నీకు అవసరమా. పైగా వాళ్ల కుటుంబంలో ఒకడేమో పద్ధతి లేకుండా పెద్దింటి అమ్మాయిని లేపుకొచ్చాడు, ఇంకొకడేమో గొడవలు పడి సొంత భార్యనే చంపి జైలుకి వెళ్ళి వచ్చాడు. అలాంటి హత్యలు చేసే దగాకోరు కుటుంబానికి, చట్టాన్ని ఉల్లంఘించే రౌడీలకి నిన్ను కోడలిగా ఎలా పంపించమంటావ్ అంటూ కఠినంగా, కళ్లమ్మట నీళ్లు తిరుగుతుండగా నిలదీశాడు. కాని మన శైలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదురా. నాకు ఆనందం లేని స్వేచ్ఛ అవసరం లేదు నాన్నా. నా మనసుకు నచ్చినవాడే నాకు ముఖ్యం. నాకు కేశవ అంటేనే ఇష్టం. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. చచ్చిపోయినా సరే వేరే వాళ్లని చేసుకోను. మీ గౌరవాల కోసం నా ప్రేమని చంపుకోలేను అని తెగేసి చెప్పేసింది. అంతేకాదు, తన ప్రేమని కాపాడుకోవడం కోసం, కేశవ మీద ఉన్న నమ్మకంతో ఏకంగా ఇల్లు వదిలి బయటకి వచ్చేసింది. ఇప్పుడు శైలు తన లగేజ్ సర్దుకుని నేరుగా మన కేశవ ముందుకు వచ్చి నిలబడింది. నేను నీ మీద, మీ అన్నయ్య మీద ఉన్న నమ్మకంతో ఇల్లు వదిలి వచ్చేశానురా ముంగీసా. ఇక నన్ను పెళ్లి చేసుకుంటారో లేక వీధి పాలేస్తారో మీ ఇష్టం అని తేల్చేసింది. చూసావా, ఇప్పుడు బంతి పూర్తిగా కేశవ కోర్టులో ఉంది. తనని నమ్మి ఇల్లు వదిలి వచ్చిన శైలు చేయి పట్టుకుని, సమాజాన్ని, ఎదురయ్యే కష్టాలని, ఇంట్లో వాళ్లని ధిక్కరించి పెళ్లి పీటల దాకా ధైర్యంగా తీసుకెళ్తాడా. లేక ఈ ప్రేమ కథ ఇంకేదైనా కొత్త, ఊహించని మలుపు తిరుగుతుందా. ముందర ఏమవుతుందో వేచి చూడాల్సిందే. రేయ్ బుస్సు, ముందు ఆ కంగారు పడటం ఆపి నేను చెప్పేది విను. ఇంట్లో వాళ్లు గదిలో పెట్టి తాళం వేసినంత మాత్రాన, ఈరోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేసినంత మాత్రాన ఏమీ మునిగిపోలేదు.
నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. దుర్గం చెరువులో బోటునైనా అడుగు, జూబ్లీహిల్స్లో రాళ్లనైనా అడుగు. శైలు మనసులో ఎవరు ఉన్నారో హైదరాబాద్లో ఉన్న అందరికీ తెలుసు. ఇలాంటి పెళ్లి చూపుల డ్రామాలని ఎలా ఆపాలో, పరిస్థితిని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఈ చక్రవర్తికి బాగా తెలుసు. అసలు ఆ వచ్చిన సంబంధాన్ని మనం ఎలా పంపించామో తెలుసా? మా తమ్ముడు, శైలు చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారని, వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి విలన్ అవ్వొద్దని చెప్పి పంపించేశాం. కాని అక్కడ చిన్న పొరపాటు జరిగిందిలే. మనం ఆపింది శైలు ఇంటికి వచ్చిన వాళ్లని కాదు, వేరే వాళ్లని. ఇటు చూస్తేనేమో శైలు లోపల మామూలు నటన చేయలేదు. వచ్చిన అబ్బాయితో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పి, లోపలికి తీసుకెళ్ళి, నన్ను పెళ్లి చేసుకుంటే కోట పైనుంచి తోసి చంపేస్తా అని బెదిరించి మరీ ఆ పెళ్లి చూపుల్ని చెడగొట్టేసింది. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇంట్లో వాళ్లతో అంత పెద్ద గొడవ జరిగినా, నాన్న ఎంత అరిచినా, శైలు మాత్రం తగ్గలేదు. నేను ప్రేమించింది ఆ కేశవనే. పెళ్లంటూ చేసుకుంటే ఆ మెకానిక్ నే చేసుకుంటాను. నన్ను అత్తారింటికి పంపించాలనుకుంటే తన ఇంటికే పంపించండి అని తెగేసి చెప్పేసింది. శైలు నాన్నకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఒక మెకానిక్కి ఇచ్చి పెళ్లి చేస్తే ఊళ్ళో పరువు పోతుందని, ఆ ఇంట్లో ఎవరికీ సంస్కారం లేదని, ఆ కుటుంబంలోకి తన కూతురిని కోడలిగా పంపనని ఆయన గట్టిగా పట్టుపట్టారు. కాని శైలు తన ప్రేమ కోసం ఆ ఇంటిని, ఆ బంధాల్ని వదిలేసి మన దగ్గరికి వచ్చేసింది. శైలు అంత నమ్మకంతో, ఆశతో మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నాన్న ఆలోచనలు, సమాజం చూసే పరువు ప్రతిష్టలు ఒకవైపు ఉన్నా, మన వైపు నిజమైన ప్రేమ ఉంది. ఇప్పుడు ఈ పిల్ల బాధ్యత మనదే. తను నమ్మిన ప్రేమ కోసం, మనల్ని నమ్మి వచ్చిన ఆశ కోసం. ఇక ఆలస్యం చేయకుండా వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయడమే కరెక్ట్. అసలు నీ వల్ల ఏమీ కాదురా. నీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఏం చేశావ్ చెప్పు? ఫ్రెండ్ జీవితం బాగుపడుతుందని, అతనికి ఉన్న ఒక్కగానొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుందని నీ మీద ఆశపడి పంపితే, అసలు పెళ్లి కొడుకు ఎవరో, వాళ్ల ఇల్లు ఎక్కడో కూడా సరిగ్గా కనుక్కోకుండా రోడ్డు మీద వెళ్ళి ఏమీ తెలియని అమాయక పెళ్లి కొడుకుని పట్టుకుని బెదిరించి వెనక్కి పంపించేసి పెద్ద విలన్లా, ఒక సూపర్ హీరోలా ఫోజులు కొడుతున్నావా? నువ్వు పక్కాగా స్కెచ్ వేసి పెళ్లి చూపులు ఆపేశానని కేశవ దగ్గర గొప్పలు చెప్పుకోవడం, తీరా చూస్తే ఎక్కడేమో శైలు వాళ్ల ఇంట్లో నిజమైన పెళ్లి చూపుల హడావుడి యథాతథంగా జరిగిపోవడం. అసలు మీ ఇద్దరి ప్లానింగ్కి, ఆ తెలివితేటలకి ఒక దండం రా సామీ. సరే, నీ ప్లాన్ ఎలాగో అట్టర్ ఫ్లాప్ అయింది అనుకో, కాని అక్కడేం జరిగిందో తెలుసా? మన శైలు తెలివి ముందు మీరిద్దరూ వేసిన ఈ వేస్ట్ ప్లాన్లు ఏమాత్రం పనికిరావు. వాళ్ల అమ్మ ఊరికే ఇంట్లో హడావుడి చేసి, గద్దించి, కొత్త చీర కట్టించి పద్ధతిగా అందరి ముందు కింద కూర్చోబెడితే, శైలు సైలెంట్గా లొంగిపోయి ఊరుకుందా? ఏమాత్రం తగ్గలేదురా. లోపల చాలా పద్ధతిగల, అందమైన మహాలక్ష్మిలా నటిస్తూనే, పెళ్లి కొడుకుతో ఒక్కసారి ఏకాంతంగా, ప్రశాంతంగా మాట్లాడాలి అని పర్మిషన్ తీసుకుంది. పెద్దవాళ్లు కూడా ఆ పద్ధతికి మురిసిపోయి మాట్లాడమని పంపించారు. తీరా అతని దగ్గరికి వెళ్ళాక తన అసలు సిసలైన ఊరమాస్ రూపం చూపించింది. ఏదో అమాయకంగా నవ్వుతూనే, బావగారు, నన్ను పెళ్లి చేసుకున్నావో లేదో, నిశ్చితార్థం అవ్వగానే ఏదైనా పెద్ద కోట మీదికి తీసుకెళ్లి వ్యూ చూపిస్తా అని చెప్పి, నన్ను అక్కడ నుంచే కిందకి తోసి చంపేస్తా అని పక్కా స్కెచ్తో వార్నింగ్ ఇచ్చింది. అంతే, ఆ మాట వినగానే ఆ పెళ్లి కొడుక్కి గుండె ఆగినంత పని అయింది. స్వీట్గా మాట్లాడు